సో ఇందాక చూపించిన కృష్ణా టెంపుల్, కృష్ణా బజార్ అంటే ఏం లేదు, ఇక్కడ చూపిస్తే కూరగాయల మార్కెట్ అనమాట. ఒకప్పుడు పుష్కరిణి అంట, చూద్దాం అక్కడ. సో ఇదంటే ఏంటంటే కూరగాయల మార్కెట్ అంట ఒకప్పుడుది. సో ఇలా దిగి ఇక్కడ వీళ్ళు మార్కెట్ పెట్టేవాళ్ళు. ఇక్కడంటే ఇదంటే కూరగాయల మార్కెట్ ఒకప్పుడుది, ఇక్కడ మార్కెట్ జరిగేదని చెప్పారు. అప్పుడంటే అంతా రాళ్ళతో కట్టారు, ఇప్పుడు ఏంటంటే ఐరన్తో దాంతో షెడ్లు వేసి పెట్టారు అంతే. దానికి విరూపాక్ష టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పటికైతే ఫైనల్ ఇదే అనుకుంటున్నాము. మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం, చూద్దాము సిచ్యువేషన్ బట్టి. అసలు కరెక్ట్ టైంలో సన్ అసలు టెంపుల్ పైన జెండా చూడండి అసలు ఎంత అద్భుతంగా కనబడుతుందో మనకు. అసలు కరెక్ట్గా సన్ మిట్ట మధ్యాహ్నం అనుకోండి నేను వచ్చిన టైమింగ్, మామూలు టైమింగ్ కాదు అసలు మాది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా లోపల ఎంటర్ అవగానే అనమాట ఇలా ఉంది. సన్న మాత్రం రేంజ్లో ఉంది భయ్య ఈరోజు. ఇది లోపలికి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవగానే యాజ్ యూజువల్ మళ్ళీ ఒక అద్భుతమైన కట్టడం. దానికన్నా ముందు ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం తర్వాత ఒక అద్భుతమైన కట్టడం. మళ్ళీ ఇది కార్తీక మాసం కదా, సో ఇక్కడ కూడా వెలిగించేసారు ఒత్తులు. చూడండి విరూపాక్ష టెంపుల్లో ఎక్కువ వీడియోస్ తీయాలనిపించలేదు, ఎందుకంటే వీడియోస్ తీయకూడదని రాశారు. కానీ కోతి మూకల్ని చూస్తే తీయాలనిపించింది, అందుకని తీయడమే.
ఇది కోనేరు అంటే పుష్కరిణి అనమాట. సో ఇక్కడ చూస్తే టెంపుల్ షాడో పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఫోటో తీయడానికి నేను చూస్తాను, కాకపోతే ఇలా హారిజంటల్ ఫోటో తీయడం వర్టికల్గా తీస్తే ఏమన్నా కొంచెం చూడొచ్చు. దట్స్ ఇట్. సో ఇప్పుడైతే ఇది మొత్తం ట్రిప్ అయితే 813 కిలోమీటర్స్ అనమాట. 813 కిలోమీటర్స్, 20 యావరేజ్. బాగానే ఇచ్చింది. ఎంత స్పీడ్ వెళ్ళినా మనం మామూలుగానే అంటే యావరేజ్ స్పీడ్ కన్నా కొంచెం ఒక 100 పైనే వచ్చాము చాలా రోడ్స్లో. అండ్ కొన్ని రోడ్స్లో 100 లోపు కూడా వచ్చాము. రోడ్లు అస్సలు బాగాలేదు. సో ఇది మొత్తం ట్రిప్ హైదరాబాద్కి అయితే వచ్చామన్నమాట ఎట్ లాస్ట్ ఫైనలీ.